భోగిని దండకం. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతన రచన ఈ భోగిని దండకం అనే తెలుగు దండకం. భోగిని అప్పటి రాజైన సర్వసింగ భూపాలుని భోగకాంత. ఆమె అందచందాలను వర్ణిస్తూ కవిత్వం చెప్పమని రాజు కోరగా పోతన ఆ కావ్యాన్ని రచించాడు. భాగవత రచన అనంతరం కొందరు విమర్శకులు అంతటి భక్తుడైన పోతన ఒక వేశ్య అంగాంగ వర్ణన చేస్తూ అలాంటి అశ్లీల కావ్యం రచించటం ఏంటి అని విమర్శిస్తే అభిమానులు అది అసలు పోతన రచనే కాదు, ఆయన శిష్యులెవరో రాసి ఆయన పేరు పెట్టి ఉంటారు అని వాదించారు. ఇది ఇలా ఉండగా లబ్ధ ప్రతిష్ఠులైన పరిశోధకులు కొందరు ఈ విషయమై పరిశోధనలు జరిపి అది పోతన రచనే అని తేల్చారు. వాళ్లే ఇంకా ఏమన్నారంటే, అప్పుడు వయసులో ఉన్న పోతన మనోచాపల్యం వల్ల రాస్తే రాసి ఉండవచ్చు, తప్పేంటి, వయసుకు తగిన లక్షణాలు ఆ తర్వాత జీవితంలో మార్పులు సహజం కదా అని సర్ది చెప్పారు. ధన్యవాదాలు.